హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ కమల్ కుమారి బ్లాగ్స్. ఈరోజు నేను ప్రిపేర్ చేసేది మసాలా వడ. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేసేయండి. ముందుగా శనగపప్పుని 5 గంటల పాటు నానబెట్టుకోవాలి. శనగపప్పు 4-5 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక గ్రైండర్ కానీ మిక్సీ కానీ తీసుకొని శనగపప్పుని బరకగానే గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు. మెత్తగా గ్రైండ్ చేస్తే దాని టేస్ట్ అనేది పోతుందండి. మనం బరకగానే గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా మనకి రుబ్బడం వచ్చి ఉంటే మనం రోల్లో రుబ్బుకున్నా ఇంకా చాలా టేస్టీగా వస్తాయి. చూసారు కదా, ఇలా నలిగిన దాన్ని తీసేసి మనం ఒక బౌల్లో వేసేసుకోవాలి. ఇప్పుడు తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఆనియన్, అల్లం, కరివేపాకు, కొత్తిమీర, ఒక 4-5 పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. నేను డైరెక్ట్గా వేస్తున్నాను. కావాలంటే పేస్ట్ కూడా చేసి వేసుకోవచ్చు. ఇందులోనే 1 స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మసాలా పౌడర్ వేసి మొత్తం బాగా కలుపుకోవాలి. చూసారు కదండి, ఇలా మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి. చిన్న చిన్న బాల్స్గా చేసి మనం వడల్లా ఒత్తుకొని వేసేసుకుంటే సరిపోతుంది. నాకు సింగిల్ హ్యాండ్తో వేయడం అలవాటండి, అందుకే నేను అలా వేసేస్తున్నాను. లేదంటే అరిటాకుపై వేసుకోవచ్చు. మొత్తం అంతేనండి. ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే రెడీ. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ట్రై చేసి కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.